వెల్కమ్ టు ఫోకస్. ఒకప్పుడు భాగ్యనగరం దాహం తీర్చిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరిగేదెప్పుడు? సిటీ నడిబొడ్డులో మురికి కూపంగా మారిన సాగర్ నీటిని శుద్ధి చేయడం సాధ్యమేనా? మళ్లీ మంచినీళ్ల జలాశయంగా చూడగలమా? హుస్సేన్ సాగర్కు మళ్లీ పాత వైభవం తీసుకొచ్చేలా తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలు సాధ్యమేనా? సిటీ మధ్యలో జలాశయం, దాని మధ్యలో శాంతి సూచకంగా బుద్ధుడు, జలాశయం చుట్టూ గ్రీనరీ, ఓవరాల్ గా అదిరిపోయే వ్యూ. ఏరియల్ వ్యూలో ఈ జలాశయాన్ని చూసి అమెరికా మాజీ ప్రెసిడెంట్ క్లింటన్ కూడా ఫ్లాట్ అయ్యాడు. హైదరాబాద్కు మంచినీరు ఇక్కడి నుంచే సప్లై చేస్తారా అంటూ అప్పట్లో చంద్రబాబును కూడా అడిగాడట. కానీ హుస్సేన్ సాగర్ కి దగ్గరగా నిలబడితే అసలు విషయం బోధపడేది. ముక్కుపుటాలు అదిరిపోయే కంపు, నీటి రూపంలోని విషం, ఈ డేంజర్ వాటర్ పైనే బోలెడన్ని అమ్యూజ్మెంట్ సెట్టింగ్లు. ఇది హుస్సేన్ సాగర్ సెకండ్ షేడ్. సిటీ నడిపోటులో ఉన్న ఈ జలాశయం ఇప్పుడు కలుషిత సాగరం. హైదరాబాద్ మ్యాప్ లో హుస్సేన్ సాగర్ కు ఓ ప్రత్యేకత ఉంది. పర్యాటకులను ఆహ్లాదపరిచే నేచర్ ఉంది. కానీ కంపు కొడుతున్న పరిసరాలతో సాగర్ ఇమేజ్ చెడిపోతోంది. డ్రైనేజ్ వాటర్ కి తోడు ఫ్యాక్టరీల వ్యర్థాలను ఇందులోకి మళ్లించడంతో నీరంతా కలుషితమైంది. ఉమ్మడి రాష్ట్రంలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు చర్యలు తీసుకున్న ఫలితం మాత్రం కనిపించలేదు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. కొంచెం దీని స్మెల్ రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. సాగర్ హైదరాబాద్ అంటేనే హుస్సేన్ సాగర్. కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ, మన మేయర్, ప్రతి ఒక్కరు, సీఎం, అందరు మేయర్, ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని దీనికి కొంచెం స్మెల్ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం, విష రసాయన వ్యర్థాలతో ఇదిగో ఇలా తయారైంది హుస్సేన్ సాగర్. చెత్త, గుర్రపు డెక్కతో సిటీ మధ్య రసాయన వ్యర్థాలకు డంపింగ్ యార్డ్ గా మారిన సాగర్ ప్రక్షాళనకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ సాగర్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా తొలుత కాలుష్యం తగ్గించేందుకు చర్యలు మొదలుపెట్టింది. సాగర్లోకి వచ్చే ఫ్లోటింగ్ మెటీరియల్, గట్ల వెంట పెరిగిన గుర్రపు డెక్క తొలగింపు, ఇతర వ్యర్థాలను వెలికితీసేందుకు హెచ్ఎండిఏ చర్యలు చేపట్టింది. ఇందుకోసం 300 కోట్లకు పైగా కేటాయించారు. నీరు ఉండగానే మట్టిని తోడే గ్రీడింగ్ పరికరాలను విదేశాల నుంచి తెప్పించారు. కొంత మట్టిని తోడి పక్కనే ఉన్న సంజీవయ్య పార్కులో వేసినా అదెంతకు ఆరకపోవడంతో మధ్యలోనే ఆ ప్రాజెక్టు అటకెక్కింది. మూసీలో కానీ అది హుస్సేన్ సాగర్లో కానీ ఎక్కడైనా కానీ ఈ కెమికల్స్ ఏదైతే ఈ సెడిమెంట్స్ ఉన్నాయో ఇవి కలవకుండా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినా అది జరగడం లేదు. దీని మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే 2 ఆస్పెక్ట్స్. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కోండి. ఏదో హుస్సేన్ సాగర్ను క్లీన్ చేస్తామని చెప్పి దాంట్లోకి వచ్చేటువంటి కలుషితాలను మేము డైవర్ట్ చేస్తామంటే మంచిదే, హుస్సేన్ సాగర్ బాగుపడుతుంది, మూసీ డ్యామేజ్ అవుతుంది. 1500 ఎకరాలున్న సాగర్ విస్తీర్ణం కబ్జాల తర్వాత ప్రస్తుతం 1200 ఎకరాలకు తగ్గింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం 1 టీఎంసీ నుంచి 0.8 టీఎంసీలకు తగ్గింది. సాగర్ను పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలంటే నిల్వ నీటిని తీసేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ ఎండాకాలంలోనే పూడిక తీసి సాగర్ను క్లీన్ చేసిన తర్వాత కేవలం మంచినీటిని మాత్రమే జలాశయంలో వదలాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ 3 నాలాస్ తాలూకు డైవర్షన్, తర్వాత ఎస్టీపీస్ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఆ 3 నాలాస్ తాలూకు మురికి నీరు కానీ లేకపోతే సివరేజ్ వాటరు ఈ మన హుస్సేన్ సాగర్లోకి రావటం లేదు. ఇప్పుడు ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ద్వారా జరుగుతున్న
కూకట్పల్లి నాలా డైవర్షన్ పూర్తయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ 4 నాలాల ద్వారా మురికి నీరు అనేది హుస్సేన్ సాగర్ చెరువులోకి రావడం జరగదు. ఇప్పుడు ఈ 3 నాలాస్ ద్వారా ఆల్మోస్ట్ జైకా ప్రాజెక్ట్ ద్వారా పూర్తి చేశాం కాబట్టి మురికి నీరు రావట్లేదు. కూకట్పల్లి నాలకు సంబంధించి డైవర్షన్ పనులు జరుగుతున్నాయి కాబట్టి దాని తాలూకు ఒక 10-20% మురికి నీరు ఇప్పుడు హుస్సేన్ సాగర్లో రావడం జరుగుతుంది. అది కూడా కంప్లీట్ అయిపోతే అది రాదు. సాగర్ను ఖాళీ చేయాలంటే అందులోకి వచ్చి చేరే నాలా నీటిని ఆపేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం సాగర్లోకి పికెట్ నాలా, కూకట్పల్లి నాలా, బంజారా, బల్కాపూర్ నాలాల నుంచి కలుషిత నీరు వచ్చి చేరుతోంది. ఈ నాలాలు సాగర్లో కలిసే చోట దట్టంగా పెరిగిన గుర్రపు డెక్కను, మేట వేసిన వ్యర్థాలను తొలగించేందుకు ఆధునిక యంత్రాలను వాడారు. పైగా ఆ నాలాల మురుగునీరు నేరుగా సాగర్లో కలవకుండా రీసైక్లింగ్ చేసి శుద్ధి చేసిన నీటిని మాత్రమే సాగర్లో చేరేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 2 ప్రధాన నాళాల నుంచి వచ్చే నీటిని రీసైక్లింగ్ ప్లాంట్లో శుద్ధి చేసి సాగర్లోకి వదులుతున్నారు. అయితే కూకట్పల్లి నాలాను మాత్రం సాగర్లో కలవనీయకుండా మూసీలోకి దారి మళ్లేలా ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు. మరి కేవలం నాలాల దారి మళ్లింపు ద్వారా క్లీన్ హుస్సేన్ సాగర్ని చూడగలమా? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.